కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 6 గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి అన్నారు. తాము అధికారంలోకి రాగానే సింగరేణిలో 80% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని అసెంబ్లీలో మాట్లాడామన్నారు. సింగరేణి కారణంగా సత్తుపల్లిలో విపరీతమైన పొల్యూషన్ ఉందని దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు కార్యకర్తలకే అవకాశం కల్పిస్తామంటున్న సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి దంపతులతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలల కాలం గడుస్తున్నటువంటి నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడటానికి మనతో కాంగ్రెస్ జిల్లా నాయకుడు డాక్టర్ దయానంద్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఏ లక్ష్యం కోసం అయితే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించారు, ఆ లక్ష్యం దిశగానే ఇక్కడ పాలన సాగుతుంది అనుకుంటున్నారా? ఎట్లా ఉందనుకుంటున్నారు ఎమ్మెల్యే గారి పాలన? ఖచ్చితంగా 100% మంచిగా ఉంది. ఎందుకంటే ఓ మహిళని చూడకుండా ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కూడా 20,000 మెజార్టీతో గెలిపించారు. ముందుగా సత్తుపల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు. వాళ్ళు ఒకటే అనుకున్నారు, మహిళ అయితే ఏం చేస్తుంది దీనికి అని చెప్పి. మహిళ అనేది ఏదైనా సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక మహిళగా ఈ 10 నెలల్లోనే మేము గెలిచిన 2-3 నెలల్లో దాదాపు 50,000 కోట్లతో మనం అభివృద్ధి పనులు చేసాం. ఇప్పుడు కూడా 150 కోట్ల పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాదాపు ఇయర్ ఎండింగ్ కల్లా దాదాపు 200 కోట్ల పనులకి ప్రోగ్రెస్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే సత్తుపల్లి ప్రాంతంలో ఉన్న ఫస్ట్ మేము ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సత్తుపల్లి పర్యావరణ గురించి ప్రతి సంవత్సరం ప్రోగ్రాం చేసేవాళ్ళం. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేయకపోవడానికి కారణం అంటే గత పాలకులు మమ్మల్ని ఆహ్వానించకపోవటం, పక్కన పెడతాం అనుకున్నారు. అట్లా కాకుండా ఈరోజు మనం ఏదైతే పొల్యూషన్ ద్వారా సింగరేణి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నా దాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి నుంచి జూలై 3వ తారీఖు ఆశా ఫౌండేషన్ నుంచి దాదాపు ఒక 10,000 మంది పిల్లలతో మనం పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. దానికి ఏదైతే కొండా సురేఖ గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, డిఎఫ్ఓలు కానీ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఒకటే చెప్పారు, మా 25 సంవత్సరాల చరిత్రలో ఇంత పెద్ద ప్రోగ్రాం ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చేయలేదని చెప్పి ముక్తకంఠతో చెప్పారు. గడిచిన ఎన్నికల సందర్భంగా ఏ అయితే హామీలు ఇచ్చామో హామీల అమలు దిశగానే తమ పరిపాలన కొనసాగుతుంది. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి సత్తుపల్లి నియోజకవర్గాన్ని సాగునీటిలో సస్యశ్యామలం చేస్తామని జిల్లా మంత్రులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో నియోజకవర్గంలో విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తాము. రాష్ట్రంలోనే సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెడతామని, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుంది. ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఎమ్మెల్యే దంపతులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో రామకృష్ణ, మహాన్యూస్, సత్తుపల్లి.